అబద్ధాలు 100 సార్లు చెప్తే ప్రజలు నమ్మరని జగన్ గుర్తించుకోవాలని ఎంపీ భరత్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ప్రతిపక్ష పార్టీలకు చెందిన కంపెనీలపై దృష్టి పెట్టారన్నారు. విశాఖలో కంటే హైదరాబాద్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి, కానీ విశాఖలో ప్రమాదాలు జరగడానికి వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలైంది. 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం చేసిన డ్యామేజే ఈ ప్రమాదాలకు కారణమని దుయ్యబట్టారు. ఎల్జీ ఫార్మా ప్రమాదంలో జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. బాధితుల కోసం పెడతానన్న హాస్పిటల్ లేదు. బాధితులకు హెల్త్ చెకప్లు లేవన్నారు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో ప్రస్తుతం బాధితులు ఉన్నారని, వారి కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు. విశాఖ పరిశ్రమల్లో భద్రతపై మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అన్నారు. అబద్ధాలు 100 సార్లు చెప్తే అది నిజం అయిపోతుంది, జనాలు నమ్మేస్తారు అని అనుకుంటున్నారేమో. దానికి తగిన శిక్ష ప్రజలు మొన్న ఇంట్లో ఓటింగ్ లో చూపించారు. నాకు బాధ ఏంటంటే ఇన్ని కంపెనీస్ విశాఖపట్నంలో కాదు ఆంధ్రాలో ఉంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సేఫ్టీ ఆడిట్స్ జరగకపోవడము, దాని మీద రిపోర్ట్ కార్డ్ ఇవ్వకపోవడము, ఫైర్ సేఫ్టీ ఆడిట్స్ జరగకపోవడము, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ బహుశా జస్ట్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం తప్ప ఇంకా దేనికి వాడినట్టు లేదు. మీరు చూసారు అందరూ చిత్తూరులో అమర్ రాజా ఫ్యాక్టరీ మీద ఏదో ప్రాబ్లమ్స్ ఇబ్బంది వాళ్ళని హెరాస్ చేస్తే 10,000 కోట్లు పైగా పెట్టాల్సిన పెట్టుబడి వాటి ఇక్కడ పెట్టే బదులు పక్కన తెలంగాణకి తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడైనా సరే కంపెనీస్ ని మనం తీసుకొస్తే, పెట్టుబడులు తీసుకొస్తే ఉద్యోగాలు వస్తాయి, చాలా మందికి బతుకు తెరువు వస్తుంది. అదే కంపెనీ మూసేస్తే చాలా మంది రోడ్డు మీద పడతారు. సో కంపెనీ తప్పు చేస్తుంది అని మనం ఎప్పుడే వెంటనే కానీ పట్టుకోగలిగితే ఆ కంపెనీ కూడా సక్రమంగా పనిచేస్తుంది. మీరు 5 ఏళ్ళు అసలు ఏ కంపెనీని ఏది చెక్ చేయకుండా పోతే ఒకటి ఆ కంపెనీలో ఇట్లా వాళ్ళు ప్రాసెసెస్ కరెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఇట్లాంటి సంఘటనలు జరిగి దురదృష్టవశాత్తు చాలా మందిని కోల్పోతున్నాం. చాలా బాధగా. నేను ప్రశ్నించేది ఏంటంటే ఇదే తెలంగాణలో ఎందుకు జరగట్లేదు? అదే కంపెనీలు కదా, అదే ఫార్మా కంపెనీలు కదా, అక్కడ ఎందుకు జరగట్లేదు, ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి? అంటే మీరు 2 నెలలు అవుతుంది మా ప్రభుత్వం వచ్చి, మీరు 5 ఏళ్ళలో మీరు చేసిన డ్యామేజ్ వెంటనే ఒక 2 నెలల్లో ఎట్లా మేము మార్చగలుగుతాం? అందుకే వెంటనే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తప్పకుండా కరెక్ట్ ఆఫీసర్స్ ప్రతి సంస్థలో పెట్టి సేఫ్టీ ఆడిట్స్ చేసి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చేసుకుంటాం. అండ్ ఇవాళ మెసేజ్ కూడా ఈ నష్టపరిహారానికి ఏంటి అంటే, ఇందాక పల్లగారు అన్నట్టు కంపెనీస్ నుంచి ఎందుకు అడుగుతున్నాం అంటే, కంపెనీస్ కూడా జాగ్రత్తగా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. ప్రభుత్వంలో ఏదో పొలిటీషియన్ ప్రభుత్వ అధికారులను పట్టుకుని ఏదో లంచం ఇచ్చేసి ఏమి మార్చకుండా కూడా నడపగలుగుతాము అనే మెసేజ్ కరెక్ట్ కాదు. మీ దగ్గర తప్పు జరిగితే మాత్రం పెనల్టీ కూడా హెవీగా ఉంటుంది అనే మెసేజ్ కూడా ప్రభుత్వం ద్వారా వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం చాలా బాగుంది అంటున్నారు. 12 మందికి చనిపోతే నష్టపరిహారం ఇచ్చారు. దాని తర్వాత ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ లో ఇంకో 3 చనిపోయారు. మరి ఆ 3కి ఎవరు ఇచ్చారు నష్టపరిహారం? 1 రూపాయన ఇచ్చారా? దాని తర్వాత అక్కడ 62 మంది మెడికల్ ట్రీట్మెంట్ కోసం వెళ్తే వాళ్ళకి హెల్త్ కార్డులు ఇస్తా అన్నారు. హెల్త్ కార్డులు ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఆ ఇన్సూరెన్స్ తీసుకుని ఆ ఏరియా అంతా మేము డెవలప్ చేస్తాము, హెల్త్ ఇంప్రూవ్ చేస్తాం, అందరికీ హెల్త్ చెకప్ చేస్తా అన్నారు. చేశారా? మాజీ ముఖ్యమంత్రి గారు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి గత 4-5 సంవత్సరాల్లో. వెళ్ళి ఫ్యాక్టరీస్ ని వెళ్ళి చూసారా? ఫ్యాక్టరీస్ ని ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే పొద్దున పల్లగారు అన్నట్టు మెడికల్ హాస్పిటల్, కేజీహెచ్ హాస్పిటల్లో ఎవరైతే ఇంజర్డ్ ఉన్నారో, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ పరామర్శించి దాని తర్వాత కుటుంబ సభ్యులు కలిసిన తర్వాత ఫ్యాక్టరీకి వెళ్ళి అబ్జర్వ్ చేశారు. అక్కడ కలెక్టర్తో రివ్యూ చేశారు. కమ్యూనిస్ట్ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు వచ్చి చెప్పింది ఏంటి అంటే, అక్కడ కలెక్టరు లేడీ అయినా సరే వెంటనే 45 నిమిషాల్లో వచ్చేసి రాత్రి 1:30 దాకా వదలకుండా అక్కడే ఉండింది. ఎస్పీ లేడీ అయినా ఆవిడ కూడా 1:30 దాకా అక్కడే ఉంది. వాళ్ళ తర్వాత డిఐజీ కూడా అక్కడే ఉన్నారు. నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇందాక పల్లగారు అన్నట్టు అక్కడ ఉండి ఇంకో 15 మందిని వాళ్ళు కాపాడగలిగారు. మామూలుగా ఏంటి, కమ్యూనిస్ట్ నాయకులు వచ్చి మమ్మల్ని నిలదీస్తారు కదా, మీరు ఏదో తప్పు చేశారు. వాళ్ళందరూ కాదండి, ప్రభుత్వం చాలా బాగా స్పందించింది ఇన్సిడెంట్ లో అని. ఆ బిరుదు మాకు ఇంకో పార్టీ నుంచి కూడా వచ్చింది అంటే ఎట్లా చేస్తున్నాం అనేది ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా అందరికీ భరోసా వచ్చి పల్లగారు అన్నట్టు వెంటనే లీగల్ హెయిర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయినా సరే వాళ్ళ బాడీస్ ని వాళ్ళ గ్రామాలకి తిరిగి తీసుకెళ్లిపోయారంటే ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అట్లా. ప్రతిపక్ష నేతలు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదో రెచ్చగొట్టి వాళ్ళని ఏదో చెప్పిద్దాం అనుకున్నా సరే కాదండి, ప్రభుత్వం బాగా స్పందిస్తుంది అంటే జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అట్లాంటిది జరగకూడదు. కానీ జరిగిన తర్వాత మాత్రం ప్రభుత్వ స్పందన అనేది ఎట్లా ఉందనేది అందరు గమనిస్తున్నారు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.